ఈరోజు ఆత్మకూరు పట్టణంలో దుర్మార్గులు ఎక్కువైనారు. అదేవిధంగా ఇక్కడ మన హైవే పక్కన దాదాపు సుమారు 10 కోట్ల స్థలం, గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమణకు గురవుతున్నాయి. ఆ స్థలం బస్సు యాత్రకని ప్రభుత్వాలు సిద్ధం చేయడం జరిగింది. దాన్ని సదును చేయడం జరిగింది. దాన్ని ఆసరాగా తీసుకొని భూ కబ్జాదారులు విలవతాండం చేస్తున్నారు. ఎక్కడ పెట్టి అక్రమాలు, ఎక్కడ పెట్టి అన్యాయాలు. ఇది కేవలం ఈ అధికారులు కూడా చూసి ఉన్నట్టు వాళ్ళతో భయపడ్డారో లేకపోతే ఇంకేదైనా జరిగిందో తెలియదు. కానీ అని అయితే ఒకటి మటుకు వాస్తవం. ఎమ్మెల్యే గారు, మన ఆత్మూరు ఎమ్మెల్యే గారి బంధువు, పిఏలు వాళ్ళ కనుసైగల్లో ఈ అక్రమాలు కానీ అన్యాయాలు కానీ జరుగుతున్నాయని ఊరంతా నానుడుగా ఉంది. ఆయన సుధాకర్ రెడ్డి గారు దగ్గర బంధు, ఆయన కనుసైగల్లో ముఖ్యంగా ఆయనే దీని అందరికీ ఆద్యం పోస్తున్నాడు. ఆయన నిర్ణయంలో మీరు దోచుకోండి, దున్నుకోండి, దాచిపెట్టుకోండి, నాకు రుణం తీయండి అనే విధంగా ఆయన అవడం చాలా దుర్మార్గం. ఎమ్మెల్యే గారు దీని మీద చర్యలు తీసుకుని ఏం జరుగుతుంది ఈ ఊరు ఎక్కడ పోతుంది, ఈ ఊరిని ఏం చేస్తున్నారు కూడా ఆలోచించకుండా నిమ్మకు నీరెత్తినట్టు, పట్టి పట్టట్టు, తెలియనట్టు గమ్మడం దుర్మార్గం. కాబట్టి ఈ అక్రమాలలో ఆపేదానికి మేము సాయశక్తిలో కృషి చేస్తాం, అవసరమైతే పోరాటాలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, దేనికైనా కూడా సిద్ధమని కూడా తెలియజేస్తున్నాం. బస్సు యాత్ర అయితే ఉందో దానికి ప్రభుత్వం ద్వారా సదువు చేయడం జరిగింది. దాదాపు దాని యాలు 3.5 ఎకరా అయితే దానిది హైవేకి ఆనుకొని ఉంది. హైవేకి టిట్కో మధ్యలో ఉంది. దాని విలువ సుమారు 10 కోట్లు. ఈ 10 కోట్లు సదువు చేసుకుని పట్టపగలుగా దోచుకుంటున్నారు. ఎవరు స్పందించిన పాపాన పడలేదు. ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎందుకంటే ఎమ్మెల్యే గారు స్పందించలేరు. వాళ్ళ పిఏలు, వాళ్ళ బంధువులు రాజ్యం వెళ్తున్నారు. మాకు సాడో ఎమ్మెల్యేగా సుధాకర్ రెడ్డి కొన్నారు. సుధాకర్ రెడ్డి ఏం చెబితే జరుగుతుంది. ఆయన కనుసనాల్లో ఇసుక మాఫియా, మట్టి మాఫియా, అక్రమ లేఅవుట్ల మాఫియా, గవర్నమెంట్ స్థలం మాఫియా, భూముల మాఫియా, మొత్తం ఎక్కడ పెట్టి పంట కాలం మీద బిల్డింగ్ పట్టించుకున్న పాపాల పడడం లేదు. కాబట్టి ఇప్పుడైనా అధికారులు, కలెక్టర్ గారు కానివ్వండి, ఆర్డీఓ గారు మీద చర్యలు తీసుకొని ఈ ఆక్రమితాల మీద కేసులు పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా.